హలో అందరికీ ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఈ వేలో ట్రై చేసి చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఫ్రెష్గా అంటే మనకి లైవ్ ఫిషెస్ దొరుకుతాయి కదా, అవి అయితే తెచ్చుకున్నాం అనమాట. లైవ్ ఫిషెస్ అవి వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్లో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇందులో వాటర్ వేసి మిక్స్ చేస్తూ ఉంటారు, బట్ వాటర్ అనేది వేయకూడదు అనమాట. మన ఆయిల్ పోసుకుంటే మనకి ముక్కకు అనేది బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా ట్రై చేసుకొని ఇందులో ఆయిల్ అయితే మనం పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం విడివిడిగా చేప ముక్కలకి అయితే పట్టుకోవాలన్నమాట. అంటే చేప ముక్కలకి బాగా ఉప్పు, పసుపు, కారం వేస్తే అవి బాగా పడితే మనకైతే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో నేనైతే ముందు మీకు 4 పీసెస్ అయితే చూపిస్తున్నాను. మేము ఆల్రెడీ 8 or 9 పీసెస్ అయితే చేశాను, బట్ 4 పీసెస్కి నేను అయితే వీడియో చేశాను. ఎక్కువ లెంత్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము నీట్గా అయితే అప్లై చేసేసుకోవాలి. ఎందుకంటే అది బాగా పడితే ముక్కలకి మనకి ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనమైతే బాగా పట్టించేసుకోవాలి. అలాగే 4 ముక్కలకు కూడా మనం ఇలా అయితే పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. కొంతమంది ఏవేవో మసాలాలు అవన్నీ వేస్తారు. నిజం చెప్పాలంటే అవన్నీ అసలు పనికిరావు అనమాట. సింపుల్గా ఇలా అయితే ట్రై చేసి చూడండి, బాగుంటుంది. టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో అలాగే నేనైతే నాన్ వెజ్ అయితే ఎక్కువ తింటానండి. చికెన్ కానీ, చేప కానీ, మటన్ తిన్ను మళ్ళీ. సో ఇలా అయితే మనం అన్నీ పట్టేసుకొని అందులో లైట్గా చిన్న చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసేసుకొని పైనే ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ మనకి వీలైనంత వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో. 4 పీసెస్ అలాగే ఇలా కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తాయి. అలాగే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే ఒక వెడల్పల పాటి బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఒక్కొక్క పీస్గా విడివిడిగా వేసుకుంటూ మనం అనేది ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి కొంచెం వేగాక మన ముక్క అనేది గరిటతో తిప్పుకోవాలి. వేసిన వెంటనే అయితే తిప్పకూడదు, ఎందుకంటే అది కొంచెం అంటున్నట్టుగా సరిగా ఉడకనప్పుడు అది విరిగిపోతుంది అనమాట. సో చాలా మెత్తగా ఉంటాయి కదా అవి. కొంచెం వేగాక ఇలా అనేది పక్కకైతే తిప్పుకోవాలన్నమాట. నేను ముందు 4 పీసెస్ వేసి చూపిస్తున్నాను, మొత్తం అయితే తీయలేదు కదా. అలాగే నేనైతే అప్పుడే అంటే ఫిష్ ఫ్రై చేసినప్పుడే ఫిష్ కర్రీ కూడా చేశాను. నెక్స్ట్ వాగ్లో అయితే క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి దీంట్లో అయితే పెడుతున్నాను అనమాట. అలాగే ఇట్లాగా వేసేసుకొని దగ్గరగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes తర్వాత మనం అనేది ముక్క అనేది అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే పై ఉడికి లోపల ఉడకదనమాట. సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే మనమైతే ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. అలాగే మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత మనమైతే ముక్కని తిప్పుకోవాలి. సో టేస్ట్ బాగుంటుంది. మీలో ఎవరికైనా ఇలా ట్రై చేసి చూడండి. ఫైనల్లీ మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.